హై టు వెల్ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి స్పోర్ట్స్ కోటాల మనకు 1899 పోస్టులు అయితే భారీగా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకు దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. దాని అప్లికేషన్ వీడియో అనేది నేను నిన్ననే పెడదామని అనుకున్నాను. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే నేనది పెట్టలేదు. మనకు ఎలక్షన్స్ డ్యూటీ ఉండడం వల్ల నన్నైతే ఢిల్లీకైతే పంపించిర్రు నిన్న. నేనైతే ఢిల్లీ నుంచెల్లి నిన్న వచ్చేసిన ఇంటికి. అందువల్ల నేనైతే వీడియో అయితే పెట్టలేదు. ఈరోజైతే మనకు వీడియో అయితే అప్‌లోడ్ అయితే అవుతుంది. ఎవరైతే ఇంకా మనకు అప్లై చేయరాదంటే నాకు పర్సనల్‌గా టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే మెసేజ్ చేయండి. మీకైతే చేసి పెడతా. దానికి సంబంధించిన అమౌంట్ అయితే ఉంటుంది. పే చేసి మీ డీటెయిల్స్ అయితే పంపండి. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం బ్రదర్. ఇక్కడ చూసుకుంటే మీరైతే ఫస్ట్ గూగుల్ క్రోమ్‌లో ఓపెన్ చేసి వెబ్‌సైట్ అనేది మీరు ఇదైతే కొట్టాలి. ఇక్కడ చూసుకుంటే డియో స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ సిపిటి జిఓఇన్ ఐఓఇన్ అనే వెబ్‌సైట్‌ని మీరైతే క్లిక్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇది దీనికి సంబంధించి ఇక్కడ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ అనేది ఉన్నది కదా! మీరైతే దాన్నైతే చూసుకోవచ్చు. అలా ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది 10 తారీఖు. అలాగే ఎండింగ్ వచ్చేసి డిసెంబర్ 9 తారీఖు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాదాపు ఒక 1 మంత్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే అప్లికేషన్ చేద్దాం అనుకుంటారో వాళ్ళైతే ఫస్ట్ డీటెయిల్స్ అలాగే ఏజ్ లిమిట్ అంటే ఏ స్పోర్ట్స్ ఉంటే సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనేది నేను కంప్లీట్‌గా వీడియో అయితే చేసినాను. కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కంప్లీట్‌గా చూసినోళ్ళే మాత్రమే దీనైతే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మనకు దీనికి సంబంధించిన ఎటువంటి ఎగ్జామ్ లేదు బ్రదర్. ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మీరైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటది కాబట్టి మీరైతే ఇంపార్టెంట్ కాబట్టి మీరు అప్లై చేసే కాడనే మీరైతే పోతుంది. చాలామందైతే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా అప్లై చేసే కాడనే మీకైతే జాబ్స్ అయితే వెళ్తున్నాయి. అందువల్ల మీరైతే కొంచెం చూసుకొని అప్లై అయితే చేయండి. లేకుంటే నాకు పంపితే నేనైతే అప్లై అయితే చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్‌లో ఫస్ట్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ స్టేజ్ 1 ఇక్కడ అప్లికేషన్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఇక్కడ స్టేజ్ 3 ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ స్టేజ్ 1లో ఏముంటదంటే రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. ఆ తర్వాత దీనికి సంబంధించి అప్లికేషన్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఫీ పేమెంట్ ఎవరు చేయాలంటే ఎస్సీ, ఎస్టీ, ఉమెను అలాగే ట్రాన్స్‌జెండరు అలాగే పీడబ్ల్యూడీ వీళ్ళు మాత్రం ఫీ పేమెంట్ చేయడం అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా బ్రదర్. ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌జెండర్, ఉమెను, పీడబ్ల్యూడీ వీళ్ళు మాత్రం ఫీ అయితే చేయడం అవసరం లేదు. మిగతా అందరూ ఫీ పేమెంట్ చేయాలి. రూ. 100 ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఓబీసీ గానీ, ఈడబ్ల్యూఎస్ గానీ, అలాగే మన ఓసీ గానీ వీళ్ళందరూ కూడా ఫీ పేమెంట్ అయితే చేయాలి రూ. 100. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. ఇన్‌స్ట్రక్షన్ మీరు చదవండి లేకుంటే లేదు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ కొత్తగా చేస్తానంటే ఇక్కడ మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ మర్చిపోతే ఇక్కడ ఫర్గెట్ రిజిస్ట్రేషన్ అని ఉన్నది కదా! ఇక్కడ ఫర్గెట్ రిజిస్ట్రేషన్ ఉన్నది కదా! మీరైతే అక్కడ చూసుకోవచ్చు. మొబైల్ ఒకవేళ నెంబర్ చేంజ్ చేద్దామంటే ఇక్కడ మొబైల్ ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా ఉంది. చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇగ అప్లికేషన్ స్టార్ట్ అయితే చేద్దాం. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ. దీన్ని క్లిక్ చేస్తే మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు ఎలా ఫిల్ చేయాలంటే నేను క్లారిటీగా అయితే చెప్తాను. మీ 10th మెమోలో ఎట్లుందో అలా అయితే ఫిల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే మొబైల్ నెంబర్ అంటే 10 డిజిట్ల మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. మీ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఫిల్ చేసి ఇక్కడ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మీకైతే ఓటీపీ అయితే వస్తుంది. ఖచ్చితంగా అది ఓటీపీ అయితే మీరైతే ఇక్కడ చేయాలి. ఓటీపీ అయితే సబ్మిట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు కదా! అది అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈమెయిల్ వచ్చేసి మీరు వ్యాలిడ్ ఈమెయిల్ అయితే పెట్టాలి. దానికి కూడా మెసేజ్ అయితే వస్తుంది. మీరైతే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అప్లికెంట్ ఫస్ట్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఇక్కడ చూసుకుంటే మీకైతే మెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ వాళ్ళు ఇక్కడ మీరు ఎలా ఉంటుందంటే సపోజ్ శ్రీకాంత్ టీ అంటే మొత్తం ఫుల్‌గా అయితే ఉంటుంది కదా! టీ శ్రీకాంత్ ఇలా అయితే మీరైతే క్యాపిటల్ లెటర్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అప్లికెంట్ మిడిల్ నేమ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అజయ్ కుమార్ ఉన్నదనుకోండి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో అజయ్ పెట్టాలి. సెకండ్ దాంట్లో కుమార్ అని పెట్టాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అప్లికెంట్ సర్నేమ్ వచ్చేసి ఇక్కడ మీరు సర్నేమ్ అయితే పెట్టాలి. ఇలాగైతే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ
అజయ్ కుమార్తో అక్కడ అజయ్ ఉన్నదనుకో, మీరు ఫస్ట్ నేమ్ ఉన్నది కదా, ఫస్ట్ నేమ్ అనేది పెట్టి సెకండ్ మిడిల్ నేమ్ అనేది లీవ్ చేయండి. లీవ్ చేసి మీరైతే సర్ నేమ్ అనేది ఇక్కడ మీరైతే చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫాదర్ అండ్ మదర్, ఫాదర్ ఏదైనా మీరైతే ఆల్మోస్ట్ 10th దాంట్లో ఫాదర్ నేమ్ ఉంటుంది కాబట్టి మీరైతే ఫాదర్ నేమ్ అయితే ఇక్కడైతే పెట్టాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కేటగిరీ చూసుకుంటే మీరు ఎస్సీయా, ఇక్కడ కేటగిరీ అయితే ఇచ్చారు యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మీరైతే ఇలాగ అయితే పెట్టాలి. నేనైతే ఎగ్జాంపుల్గా ఎస్సీ అని పెడుతున్నా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జెండర్ చూసుకుంటే మేలు, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఏదైనా పెట్టచ్చు. మీ ఏది ఉంటే అది పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10th మెంబర్ ఎలాగుంటుందో మీ 10th మెమోను ఆధార్ కార్డు సేమ్ అయితే ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ చేంజ్ ఉంటే మీ ఆధార్ కార్డు అయితే చేంజ్ చేసుకోండి ఇప్పుడే, మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే ఇబ్బంది అయితే అవుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరైతే ఫిల్అప్ చేసి ఇక్కడ అలాగే ఎంటర్ ద టెక్స్ట్ షో అని ఉంటే ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ దీన్ని కరెక్ట్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఎక్స్, క్యాపిటల్ జీ, క్యాపిటల్ సి, 6, 9 ఇక్కడ ఇట్లా చేసి మీరైతే సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేసిన వాళ్ళే మీకైతే చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు సబ్మిట్ చేసిన వాళ్ళు అయితే మీకు ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అప్లికెంట్ నేము ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి కదా, మీరైతే ఫిల్అప్ చేసిన వాళ్ళే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఆ తర్వాత మీకైతే ఇక్కడ ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ అని ఉన్నది కదా, ఇదైతే మీరైతే ఫిల్అప్ అయితే చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరైతే ఫిల్అప్ అయితే చేయాలి. అలాగే వెదర్ యువర్ అంటే మీరు గవర్నమెంట్ వ్యక్తి అయితే గవర్నమెంట్ వ్యక్తి అని పెట్టండి. ఇక్కడ ఎస్ఆర్ నో ఉంటుంది, నో అని పెట్టారు. మీ గవర్నమెంట్ ఆల్రెడీ మీరైతే చేస్తున్నారంటే డ్యూటీ చేస్తున్నారంటే ఏదైనా జాబు మీరు ఎస్ అని పెట్టండి, నో అని పెట్టండి, మీ ఇష్టం అది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ పర్సన్ విత్ డిజబుల్ అంటే కాలు లేకపోవడం, మరి చేయి లేకపోవడం అని మీకు పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వెదర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారా లేదా అనే ఉంటుంది. ఎస్ అంటే ఎస్ పెట్టండి, నో అంటే నో పెట్టండి. ఇక్కడ చూసుకుంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్ మీరు ఎప్పుడు కంప్లీట్ అయింది అంటే 2019, 20 లేకపోతే 2021 లేకపోతే 2015 మీరు ఏదైతే అది పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వెదర్ యూ హ్యావ్ పాస్డ్ 12th + 10th + 12 అంటే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారా అని మీరు అడుగుతుంది. కంప్లీట్ చేస్తే మీరు ఎస్ అని పెట్టండి, లేకుంటే లేదు. ఇక్కడ చూసుకుంటే వెదర్ యూ ఇండియన్ మీరు దాదాపు అందరూ ఇండియన్స్ కాబట్టి ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు అడ్రస్ వచ్చేసి ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ మీ ఇంటి నెంబరు, అలాగే స్ట్రీటు, అలాగే ఇక్కడ స్టేటు ఏ స్టేటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే డిస్టిక్ వచ్చేసి మీది ఏది సపోజ్ కర్నాటక డిస్టికా లేకపోతే వరంగల్ డిస్టికా, నెక్స్ట్ మండలు, అలాగే పిన్ కోడ్ ఇక్కడ పిన్ కోడ్ ఉంటుంది కదా, మీరైతే ఎంటర్ అయితే చేయండి. అలాగే దీన్ని ఫిల్ చేసిన అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ క్లిక్ అయితే మీకైతే ఇలాగైతే వస్తుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే ఈ నెంబర్ క్యాప్చర్ ఉన్నది కదా, ఈ క్యాప్చర్ అయితే కొట్టండి 69C క్యాపిటల్ C క్యాపిటల్ N J అని కొడితే మీరైతే ప్రీవ్యూ అన్నట్టు ఉంటుంది, అంటే చూసుకోండి అని. ఆ తర్వాత మీరైతే ఇక్కడ 2 టిక్కులు అనేది ఉంటుంది. మీరు డీటెయిల్స్ చూసుకునేటప్పుడు మళ్ళీ ఇవి 2 టిక్ చేసిన వాళ్ళే సబ్మిట్ చేసే ముందు మీరైతే ఒకసారి చూసుకొని మీరైతే సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసి అయితే ఇలాగైతే కనిపిస్తుంది. మీకు ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కనబడుతుంది. యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ అండ్ యువర్ అప్లికేషన్ ఈజ్ ఇక్కడ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరైతే ఓకే అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మీరు ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే మీకు కనబడతాయి. మీరైతే ఒకసారి చూసుకోండి. డీటెయిల్స్ కనబడటంలే మీ ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉన్నది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే అప్లోడ్ డాక్యుమెంట్స్ కాడ ఇక్కడ ఫోటో అనేది ఇక్కడ మీరైతే పెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ సైజు కూడా ఉంది 50 KB అనేది. మీకు మారకపోతే నాకు చెప్పండి, నేను అప్లికేషన్ చేసి మీకైతే ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ 20 KB అయితే మార్చి అయితే మీరైతే పెట్టాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చేసి 200 KB అయితే మీకు ఉండాలి. ఇక్కడ 200 KB లోపు అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటే మీకైతే ఇక్కడైతే 10th మేము అయితే పెట్టాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అప్లోడ్ 10th ప్లస్ ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే మీరైతే పెట్టాలి ఇక్కడ సర్టిఫికేటు.
నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అప్లోడ్ కమ్యూనిటీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అంటే మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని మీకు సర్టిఫికేట్ ఉంటుంది. మీరైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ 2 టిక్లు 3 టిక్లు పెట్టిన వాళ్ళు మీరైతే సబ్మిట్ చేస్తే మీకైతే ఫీ పేమెంట్ అయితే అవుతుంది. ఇక ఇలా అయితే మీకైతే ఫీ పేమెంట్ అయితే అవుతుంది. ఫీ పేమెంట్ చేయొచ్చు. ఫీ పేమెంట్ చూసుకుంటే మీకైతే ఇలా అయితే చేయండి ఫీ పేమెంట్. ఇక్కడ చూసుకుంటే ఫీ పేమెంట్ ఉంటుంది కదా, ఫీ పేమెంట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లికెంట్ అన్ని కంప్లీట్ అప్లికేషన్ ఇక్కడ ఫాము అప్లోడ్ అయ్యాక టిక్లు అనేది పడుతుంది. ఆ తర్వాత ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు ప్రింట్ అయితే మీరైతే తీసుకోవచ్చు. ఓవరాల్గా ఇంత బ్రదర్. అప్లికేషన్ వీడియో అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎవరైతే చేయరాదంటే వెరీ ఇంపార్టెంట్. చేయరాదంటే నాకు పంపండి, మెసేజ్ చేయండి. నేనైతే అప్లికేషన్ అయితే చేసి మీకైతే ఇస్తాను. ఓవరాల్గా ఇంత బ్రదర్. థ్యాంక్ యూ.